Namaste, myself Sarasija. Welcome to my 3 News. Mundiga headlines. స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెసే. హుస్నాబాద్ నియోజకవర్గ పాదయాత్రలో మంత్రి పొన్నం. పిల్లలను అంగన్వాడీలో చేర్పించండి. శుక్రవారం సభలో జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి సూచన. జగ్జీవన్ రామ్ ఆహ్వాన పత్రికలో తప్పిదం. ఎమ్మెల్యే గంగుల ఫోటో లేకపోవడంపై దళితుల ఆగ్రహం. శ్రీరామనవమి సందర్భంగా ముందస్తు వేడుకలు. పలు విద్యా సంస్థల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక వార్తల్లోని వివరాలు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గాగిరెడ్డిపల్లె గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగాన్ని చేతబూని కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యులు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీని పేద ప్రజలకు అండగా ఉండే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను మార్చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు 42% పెంచిన విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సునీల్, మురహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. భవిష్యత్తు పిల్లలకు కూడా ఆ స్వాతంత్రం యొక్క ఫలితాలు అందాలే, అంటే రాజ్యాంగం రక్షింపబడాలి అనేటువంటి ఆలోచనతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ స్వాతంత్ర ఫలాలు క్షేత్రస్థాయి ప్రజల దాకా పోవాలని ఈ యాత్ర చేస్తా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఒకరికొకరు పోసుకొని తినేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగం లేకపోతే ప్రజాస్వామ్యం లేకపోతే ఇలా మనం చిన్నతలేదు కావచ్చు. ఒకసారి ప్రజాస్వామ్యం రాజ్యాంగం లేకపోతే ఎంత ఇబ్బందులు అవుతాయో మరి అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేస్తా ఉంది. 6 ఏళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభను నిర్వహించారు. అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలలో చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని కలెక్టర్ తెలిపారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీలలో శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. పిల్లలందరినీ అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు అందజేసే ఈ క్యాంపు 100% మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో పాటు జిల్లా సంక్షేమాధికారి సబిత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, సిడిపిఓ శ్రీమతి, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు పాల్గొన్నారు. ఇక్కడ దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్ మా అంగన్వాడీ కన్నా మంచి అనేది కాదు. మరీ ఏదో హైదరాబాద్ లో కానీ కరీంనగర్ టౌన్ లో ఏదో పెద్ద స్కూల్లో పంపుతామంటే పంపొచ్చు. కానీ 6 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి ఏం కావాలి? ప్రత్యేక దృష్టి కావాలి. ప్రైవేట్ స్కూల్లో మీరు పెడితే గొర్రెలు లాగా ఒక క్లాస్ రూమ్ లో 100 మందిని కూర్చోబెట్టి ఒక బస్సు ప్యాక్ చేసుకుని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. పిల్లలు వస్తారు, ఏడుస్తారు, అరుస్తారు, పోతారు, నేర్చుకుంటారేమో తెలియదు. కానీ మన దగ్గరికి
తక్కువ మంది పిల్లలు ఉంటారు, టీచర్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి సాధిస్తారు. ఈ మధ్యలో మనకి 2 ట్రైనింగ్స్ కూడా 2-3 ట్రైనింగ్స్ అయింది. అంగన్వాడీ టీచర్స్ కి కూడా ట్రైనింగ్ అయింది, మంచి ట్రైనింగ్ అయింది. వాళ్ళకి బుక్స్ ఇవ్వడం జరిగింది, పిల్లలకి ఏం చెప్పాలి సిలబస్ ఇవ్వడం జరిగింది. సిలబస్ పాటిస్తున్నారు పిల్లలు. కాబట్టి దయచేసి మీ దగ్గర మంచిగా ఎక్కువ హాయిగా డబ్బులు ఉంటే పిల్లల కాలేజ్ కోసం ఫిక్స్ డిపాజిట్ చేయండి, కానీ ఆడల చిన్న పిల్లలకి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేయాలని నేను కోరుతున్నాను. తరగతి వరకు అట్లీస్ట్ మన ప్రైవేట్ స్కూల్స్ అయితే తప్పకుండా ప్రైవేట్ రన్ లోకలీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా 100% బాగుంది అని చెప్పగలుగుతాను. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫోటో ముద్రించకపోవడం వివాదాస్పదమైంది. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆహ్వాన పత్రిక విడుదల కార్యక్రమం రసాభాసగా మారింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముద్రించిందని సంఘ నాయకులు తెలపగా ఎలా మర్చిపోతారని దళిత సంఘాల నాయకులు నిలదీశారు. ఇది అఫీషియల్ ఆహ్వాన పత్రిక కాదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. కేవలం సంఘాలు ముద్రించిన కార్డు మాత్రమేనని చెప్పారు. వాల్ పోస్టర్లలో ఎమ్మెల్యే ముఖ చిత్రం ఉందని, ఆహ్వాన పత్రికలో మాత్రమే ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదని ఆవేదన చెందారు. పొరపాటు జరిగిందని క్షమించాలని జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ సభాధ్యక్షుడు మేడి అంజయ్య కోరారు. బరాబర్ చెప్తున్నా, గోడిపల్లి చేతులు అయింది, మేడం చేయాలి, ఫోటో కాదా లేకపోతే ముఖ్యమంత్రి రాస్తాం. ఇంట్లో ఉందా లేదా కార్డులో పోస్టర్ ఉందా లేదా చూడు, పోస్టర్ ఉందా లేదా చూడు. మేము స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదు అంటున్నాం, మేము వేరే వాదన పెడతలే మీద అర్థమైందా? వేరే వాదన పెడతాం, వేరే ఢిల్లీ కట్టలేదు. దయచేసి ఒక పొరపాటు క్షమించండి. వేసవికాలం ప్రారంభం అవడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రతిరోజు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో విపరీతమైన చెమటతో పాటు నిత్యం దాహం వేస్తున్న పరిస్థితులు అగుపిస్తున్నాయి. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చల్లని పానీయాలను తీసుకోవడం తప్పనిసరి. వేసవిలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఎండలు జోరందుకున్నాయి. విపరీతమైన ఉక్కపోతతో పాటు ప్రజల దాహార్తి తీర్చేందుకు పలు ప్రాంతాలలో జ్యూస్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. మండుటెండలో సేద తీరేందుకు ప్రజలు చల్లని పానీయాలు తీసుకుంటున్నారు. కొబ్బరి బొండం, చెరుకు రసం, ఫ్రూట్ జ్యూస్లతో పాటు దోసకాయ, పుచ్చకాయ లాంటివి కొనుగోలు చేసి వేసవి తాపాన్ని తట్టుకుంటున్నారు. ఎండాకాలంలో చెరుకు రసం ఎక్కువగా లభిస్తుంది. చెరుకు రసం తాగడం ద్వారా బాడీ కూల్ అవుతోంది. దీంతో పాటు ఫ్రూట్ జ్యూస్లు, పుచ్చకాయ, మజ్జిగ, దోసకాయలతో కాస్త బాడీ కూల్ అవుతోంది. వేసవిలో తరచూ మంచినీరు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండాకాలంలో చల్లచల్లని పానీయాలు తీసుకునేందుకు కస్టమర్లు వస్తూ ఉంటారని ఫ్రూట్ జ్యూస్ నిర్వాహకులు తెలిపారు. వారి దాహార్తిని తీర్చేందుకు రకరకాల జ్యూస్లు లభిస్తాయని అన్నారు. ఒక్కో జ్యూస్ లీటర్కు 35 రూపాయలుగా ఉందన్నారు. బూడిది గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్, మస్క్మిలన్ లాంటివి అందుబాటులో ఉంటాయని చెప్పారు. చెరుకు రసం 35 రూపాయలకే లీటరు. మరియు మా దగ్గర బూడిది గుమ్మడికాయ రసము, క్యారెట్ రసము, బీట్రూట్ రసము, కోకోనట్ జ్యూసు, కొబ్బరి బోండాలు, మస్క్మిలాను, అన్ని రకాల పండ్ల రసాలు లభించును. ఈ వేసవిలో దాహార్తి తీర్చడానికి మా దగ్గర ప్రతి ఒక్క జ్యూస్ ఉంది. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం చాలా తక్కువ ధరలో కస్టమర్లందరికీ నాణ్యతగా అందిస్తున్నాము. మా యొక్క షాప్ నందు ప్రతి ఒక్క జ్యూసు, ఛాయలు కూడా లభించును. ఆర్డర్పై కోకోనట్ జ్యూసు మరియు చెరుకు రసం మీ వివాహాది శుభకార్యాలకు కూడా సప్లై చేయబడును.
భారత రాజ్యాంగ హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని మానకొండూరు నియోజకవర్గ కన్వీనర్ నమ్మిండ్ల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని శ్రీనివాస్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కేంద్రం రాజ్యాంగ హక్కులను హరించకుండా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు కొరివి అరుణ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, బేతల్లి రాజేందర్ రెడ్డి, చిటుకూరి అనంతరెడ్డి, మాజీ జెడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్, నీలపట్ల కనకయ్య, ఒడ్నాల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ ఏఐసిసి పిలుపు మేరకు ఏదైతే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమము దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నామో ఆ కార్యక్రమంలో భాగంగా మానకొండూరు నియోజకవర్గంలో ఈరోజు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి నేతృత్వంలో, వారి ఆదేశాల మేరకు గన్నేరువరం మండల శాఖ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ పాదయాత్ర గన్నేరువరం మండలంలో ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే భారతీయ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని చంపిన వ్యక్తులను ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేవుడిగా పూజిస్తూ ఉన్నారు. గాంధీని చంపిన గాడ్సే విగ్రహాన్ని వాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాల్లో పెట్టుకొని వాళ్ళు గాంధీ యొక్క చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజల దగ్గరికి తీసుకుపోవడం ఒక అంశం అయితే, రెండో అంశము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా ఏదైతే కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ 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 అని జపం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ పేరు బదులుగా మీరు దేవుని పేరు తలుచుకుంటే మీకు 7 జన్మల పుణ్యం వస్తుంది అని మాట్లాడి అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగింది. దాన్ని కూడా తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తూ, మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే భారతదేశం దిశ నిర్దేశం చేస్తూ ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఇవాళ భారతదేశం ఉందంటే దానికి కారణం రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ గద్దెనెక్కి ఇవాళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా, ఎంపీలుగా అయిన వాళ్ళు ఇవాళ రాజ్యాంగాన్ని మొత్తానికే తీసేసి రూపుమాపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ శ్రీ అంజనాద్రి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో గత 5 రోజుల పాటుగా శ్రీ వసంతోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్కు చెందిన శేఖర్, సిద్ధాంతి, కార్తిక్, ఋత్వికుల బృందం ఆధ్వర్యంలో సుందరాకాండ పారాయణంతో పాటు హోమ కార్యక్రమాలు చేపట్టారు. గత 3 రోజులుగా గర్రెపల్లి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గురుదత్త వైభవాన్ని ప్రవచనం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి వరకు స్వామివారి వసంతోత్సవ వేడుకలను ఋత్వికులు నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ చైర్మన్ చిలకపాటి హనుమంతరావు అన్నారు. శనివారం రోజున ఉదయం సుందరాకాండ పారాయణం పూర్తి అవడంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం వేళలో స్వామివారి శోభాయాత్ర ఉంటుందని, ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరావుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ప్రసీదసు మహాబాహు త్రాయస్వ హరిసత్తమ. జై శ్రీరామ్. అంజనాద్రి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో గత 5 రోజులుగా స్వామివారి వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ గుట్ట మీద భగత్ నగర్లో ఈ గుట్ట అంజనాద్రి గుట్ట అంటారు. ఇందులో దాదాపు ఉగాది నుంచి ఇవాళ దాకా, తర్వాత ఎల్లుండి జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి 9 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ గారి ప్రవచనం కూడా జరిగింది 3 రోజులు. తదనంతరం నిన్నటి నుంచి సుందరకాండ పారాయణాలు, హోమాలు జరుగుతున్నాయి. 68 సర్గల అంటే రామాయణ అంతర్గతమైన సుందరకాండ పారాయణ, ప్రవచన హోమాలు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఋత్వికులు శేఖర్, సిద్ధాంతి గారు, కార్తిక్ గారు చక్కగా దాదాపు 5-6 వారు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. రేపు శోభాయాత్ర ఉంటుంది. రేపు ఉదయం 11:30 గంటల నుంచి ఇక్కడ పూర్ణాహుతి అంటే ఈ హోమాల సంబంధించిన సుందరకాండ హోమాల పూర్ణాహుతి ఉంటుంది. తదనంతరం రేపు సాయంత్రం 5 గంటల నుంచి శోభాయాత్ర ఉంటుంది. చాలా వైభవంగా దాదాపు 100 మంది ఇక్కడ చక్కటి ఒగ్గుడోలు, భజనలు, కోలాటాలు అన్నీ కలిపి ఇవన్నీ భగత్ నగర్ ప్రాంతం అంతా, ఈ రామచంద్రాపూర్ కాలనీ, తర్వాత అంజనాద్రి కాలనీలని ఒక 7 కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేసుకుంటూ మళ్ళీ స్వామివారి ఇక్కడికి వచ్చి గోటి తలంబ్రాలు అవన్నీ తీసుకొని వచ్చి సారే అంజనాద్రి కాలనీ వాసులందరూ కలిసి స్వామికి సారే సమర్పణ చేసుకుంటారు. ఆ కార్యక్రమం కూడా రేపు అంటే రేపు శనివారం నాడు ఇక్కడ
అంజనాద్రి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అందరికీ మరొక్కసారి ఆహ్వానం తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి ఉత్సవాలకు వైభవంగా అందరం కలిసి చేసుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణ ప్రవచన సప్తాహంలో భాగంగా వివిధ పోటీలకు ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నామని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలోని రాధా గోవిందుల బాలాలయంలో ఇస్కాన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఇస్కాన్ కరీంనగర్ ఆధ్వర్యంలో చేపట్టిన వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 5వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి భక్తి గీతాలాపన, 5 గంటల నుండి రామాయణ పాత్రల వేషధారణ, 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసాద వంటల పోటీలు ఉంటాయన్నారు. శ్రీరామకథ రసామృతం శ్రీమద్ రామాయణ సప్తాహం కొనసాగుతుందన్నారు. మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ప్రవచనాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్నకృష్ణ, రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కొమ్రవెల్లి వెంకటేశం, దోనపాటి సురేందర్ రెడ్డి, డాక్టర్ స్వాతి నందిని, మహాలక్ష్మి, శ్రీనివాస్, ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. రాధా గీతా మందిరం ఇస్కాన్ టెంపుల్లో శ్రీమద్ రామాయణాన్ని 7 రోజుల సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి చాలామంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రోజు భక్తులచే రామాయణంలోని పాత్ర వేషాధరణ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు, పాటల పోటీలు అంటే కేవలం భక్తి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం అంటే ఆదివారం రోజు మాతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు కోరిక మేరకు నైవేద్య కార్యక్రమం అంటే శ్రీరామునికి నైవేద్యం సమర్పించాలనే వారి ఆలోచన కొరకు వారి ఇంటి నుండి మడితో వంటలు చేసి, పిండి వంటలు చేసి వారు రామునికి నైవేద్యం చేయడానికి వారు వస్తున్నారు. అయితే మార్చ్ 31 రోజున ఆరంభించిన ఈ రసామృతం యొక్క కార్యక్రమంలో ఈరోజు 4వ రోజు మనము బాలకాండం నుండి చివరి అంశాలపై విశ్వామిత్ర ముని రామచంద్రుని లక్ష్మణ్ తీసుకొని ఆ తాటక వధం నుండి మిథిలకు వెళ్ళి సీతా కళ్యాణం వరకు ఈరోజు చర్చించడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజు, ఇంకా 3 రోజులు ఆదివారం శ్రీరామనవమి రోజు, చివరి రోజు బాలకాండ మరియు అయోధ్యకాండ వరకు ఈ అంశాలపై చర్చించాలని మేము తెలుసుకున్నాము. కరీంనగర్ విద్యానగర్లోని సువిద్య ఉన్నత పాఠశాలలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అందరూ జై శ్రీరామ్ నినాదాలతో ఉప్పొంగిపోయారు. అందరూ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరాముడు నాటికి నేటికి మన అందరికీ ఆదర్శప్రాయుడని కరెస్పాండెంట్ మట్టతిల్ బాబు అన్నారు. శ్రీరాముని వలె ప్రతి ఒక్కరూ కష్టసుఖాలను నిర్భయంగా ఎదుర్కొని జీవితంలో మంచి ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని సూచించారు. ఎల్లప్పుడూ ధైర్యంగా విశాల హృదయంతో ఉండాలని, శ్రీరాముని వలనే మంచి లక్షణాలు అలవర్చుకొని మంచి ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషుమణి, ప్రిన్సిపల్ మధుకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లోని లక్ష్మీపూర్లో గల శ్రీ వేదం ఉన్నత పాఠశాలలో కరాటే బెల్ట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. కరాటే బ్లాక్ బెల్ట్ షాహిన్ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు కరాటేలోని వివిధ రకాల స్పారింగ్, కటాస్ విభాగాలలో అత్యున్నత ప్రదర్శన కనబర్చారు. వివిధ విభాగాలలో ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు అత్యుత్తమ సర్టిఫికెట్తో పాటు బెల్ట్ను ప్రదానం చేశారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి, మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేయడానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి విద్యార్థి అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా బాలికలకు కరాటే ద్వారా ఆత్మరక్షణ కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్, కరాటే మాస్టర్ తిరుపతి, ఏవో ప్రతాపరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మానకొండూరు కాంగ్రెస్ నాయకులు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. మండల పరిధిలోని పచ్చనూరు, మద్దికుంట గ్రామాలలో పాదయాత్రను మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని నేతలన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రానున్న రోజుల్లో మహాత్మా గాంధీ ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు దేవేంద్ర, నాయకులు బుర్రా శ్రీధర్ గౌడ్, వందనారెడ్డి, మీస సత్యనారాయణ, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, బుర్రా శ్రీకాంత్ గౌడ్, కనకం అశోక్, బుర్రా రాజేందర్, కక్కెర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామాన పర్యటిస్తూ ఈరోజు మద్దికుంట గ్రామానికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు తమ్ముడు శ్రీకాంత్ చెప్పినట్టు మతదత్త పార్టీలు స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి మీద, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి మీద విష ప్రచారం చేస్తూ మరి వాళ్ళకున్న బలంతో మరి దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే ఉద్దేశంతో మతదిచ్చు లేపుతూ వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. కాబట్టి మరి రాజ్యాంగం కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు యాత్ర ప్రారంభించినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలతో అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే మరి కొన్ని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని మతతత్వ పార్టీలు మరి రాజ్యాంగాన్ని మార్చడం, మరి గాంధీ గారి మీద విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ తిప్పికొట్టడానికి ఏఐసి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మరి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ యాత్ర మండలంలో ఇంకా మిగతా ఊర్లో కొనసాగుతుందని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరీంనగర్ జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. భారత రాజ్యాంగంపై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ చేపడుతున్న యాత్ర కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట గ్రామంలో నిర్వహించారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పుర్మల శ్రీనివాస్ హాజరై సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి అనంతరం పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ యాత్ర ముందుకు సాగింది. గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుపుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మండల అధ్యక్షులు కామ్రెడ్డి రామ్రెడ్డి, కాంగ్రెస్ నేత ఆసంపల్లి వాసు, బూర్గు తిరుపతి గౌడ్, ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల కరీంనగర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కిడ్స్ కేర్ సెంటర్లో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా వేడుకలను నిర్వహించారు. స్కూల్ ఆవరణలో శ్రీరామ నవమి కళ్యాణ ఉత్సవంతో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముని జీవితాన్ని, శ్రీరాముడు ధర్మబద్ధంగా ప్రజలను ఎలా పాలించాడో విద్యార్థులకు వివరించారు. వేడుకల అనంతరం పలు రకాల పిండి వంటలను చేసి విద్యార్థులకు తినిపించారు. ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ జక్కుల గిరిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని దళిత సంఘ నాయకులు కోరారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవ పోస్టర్లను విడుదల చేశారు. ఏప్రిల్ 5వ తేదీన మంచిర్యాల చౌరస్తాలో జరగబోయే కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభాధ్యక్షుడు మేడి అంజయ్యతో పాటు కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పుర్మల శ్రీనివాస్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, దళిత సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బాబు జగదీయన్ రావు 118వ జయంతి సభాధ్యక్షుని ఈ యొక్క బాబు జగదీయన్ రావు మంచిర్యాల చౌరస్తాలో రేపు ఉదయం 8 గంటలకు కరీంనగర్ జిల్లాలో ఉన్న బాబు జగదీయన్ రావు వారసులు, అంబేద్కర్ వారసులు, పూలే వారసులు ప్రతి ఒక్కరు వచ్చి పూల దండేసి ఇటు సభను విజయవంతం చేయడానికి బడుగు బలహీన వర్గాలు అధిక సంఖ్యలో రావాల్సిందిగా భారత మాజీ ఉప ప్రధాని అయిన బాబు జగదీయన్ రావు గారి 118వ జయంతి వేడుకలు పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో కార్యక్రమం చేపట్టడం కానీ కమిటీ ఏర్పాటు చేసుకొని అట్టి కమిటీ ఆధ్వర్యంలో వివిధ హోదాలో పనిచేస్తున్న వివిధ కమిటీలకు సంబంధించిన మరి అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన అందరినీ పిలుచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో ఈరోజు మన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి గాను అత్యున్నత స్థాయిలో అనుకున్నది కార్యక్రమం అనుకున్నట్టు కాకుండా మంచి విజయవంతంగా కార్యక్రమం సాగే విధంగా ప్రతి ఒక్కరు పూనుకొని ఆ కార్యక్రమం విజయవంత దిశలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈరోజు అందరి సమక్షంలో ఈ పోస్ట్ ఆవిష్కరణ చేయడంలో ప్రతి ఒక్కరు హాజరైన వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు యొక్క 118వ జయంతి కరీంనగర్ జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారంగా ఇట్టి విజయవంతమైనటువంటి యొక్క జయంతోత్సవ సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లిలో గౌడ సంఘం గొల్లపల్లి సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ కాటమయ్య స్వామి వారికి తాటి ముంజలతో అభిషేకంతో పాటు నైవేద్యం సమర్పించారు. ముఖ్య అతిథులుగా నారాయణరావుపల్లి మాజీ సర్పంచ్ మొలుగూరి వెంకటలక్ష్మి, అంజయ్య గౌడ్ హాజరయ్యారు. గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కాటమయ్య స్వామిని కొల్చి తాటి ముంజలతో అభిషేకం చేసి నైవేద్యం అందజేశారు. కాటమయ్య స్వామిని ముంజలతో కొల్చి దానితో మొదలై పండుదాళ్లు కొయ్యడానికి ముందుగా కాటమయ్య స్వామిని కొలవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని కొల్చి గౌడలకు ఎలాంటి ఆపదలు రాకుండా చూడాలని సంఘ నాయకులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం నారాయణగౌడ్, మొలుగూరి సత్తయ్య, శ్రీనివాస్, పరశురాములు, సత్తయ్య, గౌడ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మొక్కులు సమర్పించి మొట్టమొదటిసారిగా దేవుని ప్రసాదం సమర్పించి గౌండ్లకు ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఈ స్వామిని కాటమయ్య స్వామిని కొలవడం జరిగినది. దీంతో మొదలు ఈ గౌండ్లకు రేపు పండురాలతో కోసి వాళ్ళకు ఎక్కువ కళ్ళు రావాలని, వారిని ఎక్కువ ఆయురారోగ్యాలతో ఉంచి ఈ ఎల్లవ తల్లి కాపాడాలని కాటమయ్య స్వామిని కోరుకోవడం జరిగినది. అందుకనే ఈ ముందలతోని ఈరోజు కొలవడం జరిగినది, అభిషేకం చేయడం జరిగినది. కావున గౌండ్లను కానీ ఈ గ్రామాన్ని కానీ అందరినీ ఆయురారోగ్యాలతో ఉంచాలని కాటమయ్య స్వామిని వేడుకోవడం జరిగినది. అందుకనే గొల్లపల్లి సొసైటీ నందు అందరినీ ఆ తల్లి ఎల్లవ తల్లి ఆశీర్వాదంతో రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, గౌడులను ఆశీర్వదించాలని, ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ ఆరోగ్యాలతో ఉంచాలని ఈ దేవుణ్ణి కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జవ్వాజీ విమల పరిశీలించారు. కూలీలతో ఆమె మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 3 వారాలుగా జీతాలు రావడం లేదని, వచ్చిన రోజుకు 70 నుంచి 80 రూపాయలు వస్తున్నాయని విమల దృష్టికి తీసుకుని వచ్చారు. కూలీలకు సరైన వేతనాలు వచ్చేలా చూడాలని మండల సిపిఎం కార్యదర్శి విమల అన్నారు. వేసవి దృష్ట్యా వారితో ఉదయమే పనులు చేపట్టాలని, పని ప్రదేశాలలో నీడ, మంచినీటి వసతి, మెడికల్ కిట్ తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాబు, కూలీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఈ ఉపాధి హామీ గురించి, మా కార్మికుల గురించి నేను మాట్లాడుతున్నా. అయితే మాకు పైసలు తక్కువ వస్తున్నాయి, పని ఎక్కువ ఉంది, నీళ్ళ సౌలత లేదు, వాటర్ మన రెంట్ లేదు, ఈ కిట్టు మెడికల్ కిట్టు లేదు, ఇవన్నీ లేవు, మాకు ఏ సదుపాయాలు లేవు. కనీసం మాకు
రానుకోవడానికి రవాణా భత్యం కూడా మాకు లేదు. మాకు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ తరఫున మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఉపాధి హామీ కూలీల దగ్గరికి రావడం జరిగింది. ఆ ఉపాధి హామీ కూలీల సమస్యలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నది. ప్రభుత్వము ఒక ఎండలో పని చేపిస్తున్నారు, వాళ్ళకు టెంటు లేదు, మెడికల్ కిట్ లేదు, ఒక మంచినీటి సౌకర్యం లేదు. కాకపోతే 5 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు నడిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వాటర్ బాటిల్ మోసుకొని బ్యాగ్ మోసుకొని నడిచి రావాలంటే వాళ్ళు ఎంత తిప్పల పనికి వస్తారో అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. వెంటనే వీళ్ళకు వచ్చి పని నుండి తీసుకుపోవాలి, వాళ్ళ ఇంటికి దింపేయాలి. ముదిరాజులు రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏలోకి మార్చాలని ముదిరాజు రాష్ట్ర నాయకులు నీలం మధు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజు కుల బాంధవులు పెద్ద ఎత్తున డీజే చప్పుళ్లతో ర్యాలీ చేపట్టి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీలం మధు రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జగన్మోహన్, ఫిషరీస్ మాజీ రాష్ట్ర చైర్మన్ పిట్టల రవీందర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతిరావు సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముదిరాజులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని సంఘ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము, ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, ముదిరాజ్ కుల బాంధవులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.